ఉంటాయేవా ఇంత గల్లీ దగ్గర దూరం ఉంటే వాసన రాదు. कैसे नहीं जा रहा पानी? तो रमजान का है, रोजा दिन है, मैं आपको कुछ नहीं बोलना चाहता हूँ, कभी भी नहीं बोलता हूँ. रमजान नहीं हो रहना, कल उगादी है. ऐसा वॉकिंग है मेरा अभी जो हेडेक शुरू हो गया है ये नाट कर कल ट्रैक्टर लगा रहे वहाँ से पूरा ये लेवल वो ग्राउंड लेवल पे कराएंगे. మొత్తం నువ్వు చేపియాలి నీతో కాదు కలెక్టర్ చెప్తా మొత్తం ఆ లెవెల్ చేస్తాం. మొత్తం గ్రీనరీ పూల చెట్లు ఆ చెట్లు పెట్టిస్తా. మళ్ళీ దాని మీద కూడా లేయర్ వేపించి అన్నీ చేస్తున్నా. నువ్వు ఎక్కడన్నా పేపర్ కనబడ్డా నీదే బాధ్యత. నువ్వు 4 ఏళ్ళు నువ్వే ఉంటావు కమిషనర్, 4 ఏళ్ళు నీ మినిస్టర్ ఉంటావు. ఒక్క పేపర్ ముక్క కనబడ్డా వాసన వచ్చింది మళ్ళీ ఎవ్రీ సాటర్డే సండే ఇన్నే ఉంటాం. మండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ పోతాం. 3 days ఉంటున్నాం. అన్నీ నడుస్తూనే ఉన్నాయి. RRR రోడ్డు రీజనల్ లింక్ అన్నీ స్టార్ట్ చేసినాం. కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్ ఒకటి టెండర్ లేదు. నువ్వు ఇక్కడ గల్లీ అయిపోయి కూడా ఆయన ఏది రావాలో డెంగ్యూ అన్నితో పాటు ముఖ్యమైనది నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్తో పాటు ఉన్న డ్రైనేజ్, ఆ కాలేజ్ లోపల డ్రైనేజ్ దాని మీద అక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉండే అదంతా కూడా స్పాయిల్ అయింది. అక్కడ కూడా ప్రతీక్ ఫౌండేషన్తో కొత్త జిమ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ రూమ్ వేస్తున్నాం అక్కడ. దాంతోపాటు నేను మన గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా గారు, మా జేసీ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎస్సీ గారు, మా ఆఫీసర్లతో నల్గొండలో 70% 80% హౌస్ కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ కంప్లీట్ అయ్యి 2014 అయింది. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం అప్పుడు గవర్నర్ ఉండే నరసింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిసి అప్పుడు ఆ జీవో ఇచ్చి 38 కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలు పెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించారు. ఒక 1 monthలో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పిన 25 daysలో కంప్లీట్ చేద్దామని. తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం వచ్చే విధంగా మంచి టెక్నాలజీతోని డ్రైనేజ్ అనే ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆ విధంగా దాన్ని అన్నీ కూడా కొత్త టెక్నాలజీతోని 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. 1 month లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దీంతోపాటు అటు సైడ్ 30% కూడా హౌస్ కనెక్షన్ ఇస్తున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. నర్సప్పగూడ దగ్గర కూడా కొద్దిగా అక్కడ ఒక చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది. చిన్నదే, అది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. దానికి కూడా రైతులందరూ సహకరించాలి. ఇది ఇక్కడ కూడా సింగపూర్ లాంటి దేశంలో డ్రైనేజ్ ట్రీట్మెంట్ చేసిన వాటర్ తాగుతుంటారు అక్కడ. అలాంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా దీని మీద మీకేమైనా ఇబ్బంది కలగొద్దనే ఇవన్నీ చేస్తున్నాం. ఈ ఇబ్బంది కలిగించే పని ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు చేయను. అందుకని మీరందరూ కూడా సహకరించాలి. మా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసిన కలెక్టర్ గారికి, మా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి దీన్ని 1 monthలో కంప్లీట్ చేయాలని మరి